కాలర్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి ఆనంద్ గారు కాలిఫోర్నియా నుంచి. ఆనంద్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే రఘురామ్ గారు. గత 5 ఏళ్లలో ఏం జరిగిందనేది మనం మాట్లాడుకొని దాని గురించి ముందుకెళ్ళలేం. కానీ బీజేపీ తరఫు నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వెళ్తున్నారు. దాని తరపు నుంచి మీ పార్టీకి వీలైతే ఒక 2 ప్రశ్నలు అడగండి. టీడీపీ పార్టీ వాళ్ళనండి. గత ప్రభుత్వము అకామిడేషన్ రేట్స్, తిరుమలలో అకామిడేషన్ రేట్స్ అవన్నీ పెంచారన్నమాట విపరీతంగా. దాన్ని ఏమన్నా రోల్ బ్యాక్ చేసే అవకాశం ఉందా ఈ సాధారణ వ్యక్తులకి అందుబాటులో వచ్చేలాగా? రెండోది, శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టేసి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని బేరానికి అమ్మకానికి పెట్టారు. 10,000 రూపాయలు. ఇలా 10,000కి ఈ దేవుడి దర్శనాన్ని అమ్ముకునే బదులు సాధారణ ప్రజలకి 10,000 దర్శనం టికెట్ తీసేసి సాధారణ ప్రజలకు కూడా మంచి దర్శనం దొరికేలాగా బీజేపీ తరఫు నుంచి ఏమన్నా చేయగలుగుతారా? థ్యాంక్ యూ. ఆనంద్ గారు, చాలా చాలా ధన్యవాదాలు. మంచి ప్రశ్న వేశారు మీరు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఉందో అది భక్తులకి కేవలము సదుపాయాలు కల్పించటము, మంచి దర్శనం చేయించటము, స్వామివారి యొక్క ఆశీర్వాదం ఇప్పించడమే ప్రధాన ఉద్దేశం. అలాంటి యొక్క టీటీడీని వ్యాపారాత్మకంగా చేద్దామనేటువంటి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా దాని మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. గతంలో కూడా వ్యక్తం చేశాము ఆ అభ్యంతరాలని. దానిని ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అలాంటివి ఏదైతే ప్రజలకి సౌకర్యంగా ఇంకా ఎక్కువ మంది, ఇవాళ రోజుకి 73 నుంచి 83,000 మంది వరకు దర్శనం చేసుకుని వెళ్తున్నారండి. గతంలో 40,000 మంది మాత్రమే దర్శనం చేసుకునేవాళ్ళు. ఇవాళ 70,000 మంది రోజు దర్శనం చేసుకుంటున్నారు. అలాగా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు సాధించడం కోసమే తిరుమల దేవస్థానం ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఉంది. దీనికి మీరు చెప్పినటువంటి ఏదైతే సజెషన్ ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం మీద పెడతాం. దాని మీద ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తామండి. ఆనంద్ గారు, కాలర్ మాట్లాడడానికి ముందు రఘురామ్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. కంటిన్యూ. అవునమ్మా. ఏమైందంటే 70 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేవలము 156 మాత్రమే. అలాంటిది ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్న మా ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మాకు కోర్ ఎజెండా. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పడం గర్వపడుతున్నామండి. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి సదుపాయాన్ని, ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ఒక ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని ఈ యొక్క 53 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఏర్పాటుని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన అని చెప్పచ్చు ఖచ్చితంగా. రఘురామ్ గారు, ప్రత్యేక హోదాను ఏవైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, బీజేపీ ఎప్పటికంటే పుంజుకోవడం అండ్ ఎన్డీఏలో బీజేపీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోవడం, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావడం అనేది, ఈ నేపథ్యంలో దీన్ని పార్టీ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది అనుకోవచ్చు ఏపీలో ప్రత్యేక హోదా సాధించడంలో? ఒకటండి, ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా అది పెద్ద విషయం కాదండి. ఇందాక ఈ విషయం మీద నేను చెప్పాను మీకు ఇందాక. ఏమనంటే 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో వాటి యొక్క కార్యకలాపాలు ప్రారంభించాయి అంటే హోదా ఉందా లేదా అని కాదండి. 8 ఎయిర్పోర్ట్లు అండి.
ఉత్తరప్రదేశ్ కేవలం 25 కోట్ల జనాభాలో కేవలం 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల జనాభాలో 8 ఎయిర్పోర్ట్లు అంటే ఎయిర్పోర్ట్లు ఎందుకు మీరు ఎవరన్నా అంటే చాలా తప్పండి. ఎందుకంటే ఇవాళ ఎన్ఆర్ఐస్ మనం ఎందుకు ఇది పెద్ద TV9 ద్వారా ఎన్ఆర్ఐస్కి ఈ పెద్ద ప్రోగ్రాం కల్పిస్తున్నాం అంటే చిన్న విషయం కాదండి. ఏ టీవీ ఛానల్ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎన్ఆర్ఐస్ కోసము టీవీ ఛానళ్ళు ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేస్తుంది అంటే దేశం కోసం. ఇది TV9. అలాంటి TV9 ప్రకారంగా ఇవాళ TV9 ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఎంతోమంది అనేక దేశాలలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు భారతదేశం రావాలి అంటే ఒక ఎత్తు, అక్కడి నుంచి మన రాష్ట్రానికి రావాలంటే ఇంకొక ఎత్తు. మన రాష్ట్రం చిన్నది కాదండి. ఆ శ్రీకాకుళం నుంచి ఈ పక్కన కడప వరకు ఉన్నటువంటి ప్రాంతానికి తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కర్నూలులో ఎయిర్పోర్ట్, పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా విశాఖపట్నము, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్. ఇంత ఎయిర్పోర్ట్ ఫెసిలిటీసు కేవలం ఎన్ఆర్ఐల కోసమే. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి ట్రైన్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, వాళ్ళు ట్రైన్లో కాకుండా ఫ్లైట్ నుంచి వచ్చి దిగిన తర్వాత కారు మాట్లాడాలంటే 2,000, 3,000, 5,000 తీసుకుంటే అదే ఒక 500తో ట్రైన్ ఎక్కితే వాళ్ళ గమ్యస్థానానికి చేరే విధంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ట్రైన్ ఫెసిలిటీ, ఫాస్టెస్ట్ ట్రైన్ ఫెసిలిటీ 83,000 కోట్ల రూపాయల యొక్క పని ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందండి. ఇది రైల్వే ట్రాక్స్ అంటే ఒక స్పీడప్ కానీ, కొత్త రైల్వే ట్రాక్లు కానీ, ఇలాగా రైల్వే సంబంధించిన ఆధునీకరణ పనులు కానీ హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా కలుగుతున్నాయని మీరు చెప్పదలుచుకుంటున్నారు, అంతేనా? ఎస్.